శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈనాటి వేమన స్వామి పద్యం. పుట్టి సచ్చేటువంటి మానవులు పుట్టక చావక ఉన్న పరమ పురుషులను ఒప్పుకోరు, తిరస్కరిస్తారు, నింద చేస్తారు. ఇటువంటి వారని వారు ఎరగరు, మన మాదిరే ఉన్నారా అని. మనం భోజనములో షడ్రుచులను వాడతాం. తినడమేమో చేతితో తింటాం, కానీ ఆ రుచులను చెయ్యి తిరగదు. ఏది ఎరుగుతుంది అంటే నాలుక ఎరుగుతుంది రుచులను అనే ఉపమానం చేత చక్కగా చెప్పారు. అది ఏమిటి అంటే, ఉర్వి జన్నులు పరమయోగీశ్వరుని చూచి తెగడు వారుగాని తెలియలేరు. అమృతాది రుచుల హస్తమే మెరుగును ఈశ్వదాభిరామ వినురవేమా. ఉరివి అంటే ఈ భూమి మీద ఉండేటువంటి మానవులు భ్రాంతితో ఉన్నవారు, పుట్టి సచ్చేవారు, పరమయోగీశ్వరుని పరిపూర్ణ స్థితి పొందినటువంటి మహాత్మని, పరమ పురుషుని, పురుషోత్తముని చూచి తెగడు వారు గాని తెలియలేరు. నింద చేసేవాళ్ళు గాని వారు ఇటువంటి మహాత్ములు అని తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు అంటే, వారు జ్ఞానముతో ఉండరు, వీళ్ళు అజ్ఞానంలో ఉండరు. కాబట్టి మెలకువలో ఉండేటువంటి వారిని కలలో ఉండేటి వారు ఏ విధముగా చూడలేరో ఆ విధముగా పరమయోగులు, పరమ పురుషులు, పురుషోత్తములు వాళ్ళు ఎట్టుంటారు? వీళ్ళ మాదిరే ఉంటారు, మానవుల మాదిరే ఉంటారు. కానీ వాళ్ళు దైవమై ఉంటారు. కాబట్టి పుట్టి సచ్చే వాళ్ళు, భ్రాంతితో ఉండేవాళ్ళు నింద చేస్తారు. కానీ ఎందుకు? సత్యం అసత్యానికి విరుద్ధం, ధర్మం అధర్మానికి, జ్ఞానానికి అజ్ఞానానికి విరుద్ధం. తెలియలేరు, ఒప్పుకోరు. సజాతీయములైతే ఆకర్షింపబడతాయి, విజాతీయములు వికర్షింపబడతాయి అని సైన్స్ ప్రకారం. తమ వంటి వారు తమకు మెప్పు, కానీ తమకు విరుద్ధముగా నడుచుకునేటువంటి వారు పూజనీయులు, మెప్పు కాదు. బీదవాడు ఎప్పుడు ధనవంతుని నింద చేస్తా అంటాడు. అట్లా సంసారం అనేటువంటి సముద్రం దాటించు వారి తమ వంటి వారు పారాము లేని సంసార వారధి. సముద్రానికి ఒడ్డు ఉంటుంది. పారము అంటే ఒడ్డు లేనటువంటి సంసారం. ఇది ఘోర సంసారం, సంకల్ప సంసారం. అది దాటించేటువంటి పరమ పురుషులు, గురువులు, పరిపూర్ణ గురువులను ఈ మానవులను నింద చేస్తూ ఉంటారు. వాళ్ళకు పూజిస్తూ ఉంటే చూడలేక వాళ్ళ స్థితికి ఎదగలేరు. సత్యం జన విరోధాయ అన్నట్లు. సత్యపురుషులు వారు, సత్యమే వారు. తెగడు వారుగా అని తెలియలేరు. నింద చేస్తుంటారు కానీ వాళ్ళను తెలుసుకోలేరు పరమ పూజ్యులు అని. అది ఎలాగు అంటే,
అమృతాది రుచుల హస్తమే మెరుగును. అమృతము అంటే తీపి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇటువంటివన్నీ అమృతాలే. షడ్రుచులు, అమృతాది రుసులు, షడ్రుచులు తీపి, కారము, వగరు, చేదు, పులుపు, ఉప్పు అనేటువంటి ఈ షడ్రుచులను మనం భోజనంలో వాడుతుంటాం. అన్నీ కలుపుతాం. ఏదాంతో కలుపు చేయితో. అయితే చెయ్యితో ఉప్పు ఎక్కువుండేది, కారం ఉండేది, పులుపు ఉండేది ఏమి తెలీదు. చేతికి తెలీదు. తెలుసుకునేదేది నాలుక. నోట్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ కారం జాస్తియింది, ఉప్పు జాస్తియింది, తక్కువయిందని. ఇది తియ్యగుంది, ఇది బాగుంది, ఇది బాలేదు, ఇది చేదుగా ఉందని అప్పుడు తెలుస్తుంది. నాలుక కనిపెడతది. చెయ్యి కనిపెట్టలేదు కదా! అట్లనే అజ్ఞానంతో ఉండేటువంటి మానవులు జ్ఞానాతీతమైన పరమ పురుషులను చూసి గూడా నింద చేస్తారు గానీ వాళ్ళని పూజింపలేరు అని. దీనికి కృష్ణ ప్రభు ఒక అధ్యాయమే కుజన లక్షణము అని. కాకి సంపూర్ణమైన తటాకస్థ జలంబుల నీళ్లు తాగక ఎక్కడ కుండల్లో నీళ్లు తాగుతది. అట్లా కలియుగంలో దుష్టులుగా ఉండేవాళ్ళు స్త్రీల మీద బుద్ధి పోతది గానీ వారికి జనన మరణ ప్రవాహాన్ని దాటించేటువంటి భ్రాంతిరహితమైన బోధ మీద బుద్ధి పోదు. నిలువరు బోధ కంపు బారినను. సజ్జనుని మాదిరి దుర్మార్గుడు వినడు. పిడుదు పొదుగులో లోపల పాలే ఉంటాయి. ఆ పాలు తాగదు, రక్తం తాగుతది. చలి లేకుండా కప్పుకుండేటువంటి కుల్లాయి కోతికెచ్చి అది ఊపిరాడక చించేస్తది. మంచి ముత్యాలను పేరుగా చేసి హారంగా చేస్తే మానవుడు బాగా ధరిస్తాడు కానీ కోతి ధరిస్తది అది చించేస్తది. అట్లనే పెద్దలు రచించినటువంటి గ్రంథాలను దుష్టుడు తప్పుపడతాడే గాని స్వీకరించడు. ఈగ ఎక్కడ అపరిశుభ్రమైనటువంటి రక్త, సీము, మాంసములు ఉంటాయో అక్కడ పోయి వాడుతది. పరిశుభ్రమైన చోట అది వాడదు అని. అట్లనే పెద్దలు చెప్పే వాక్యాలను తప్పల పడతంటాడు సమ్మతి గాక. జుట్టుపోలిగాడు బంగారక్క అని బొమ్మలాటలో హాస్యం చేసినట్లుగా. జనమరణ ప్రవాహాలు దాటించేటువంటి బోధ చెప్పేటువంటి పరమ పురుషులను కుజనుడు తన తప్పు ఎరుగక ఆ పెద్దలను నింద చేస్తారు. ఎట్లా అంటే కుచములు ఎండగాలిపోయినటువంటి స్త్రీ రైకను తప్పున పట్టినట్టుగా. రైక ఏం చేసింది? తప్పు తనది గదా! తన అంగసౌష్టం సరిగా లేక రైక బాగలేదు అని అన్నట్టుగా ఉంటది అని కుజన లక్షణం అనే ఒక అధ్యాయం పేరే రాసింది. అట్లా కుజనుడు ఎప్పుడు కూడా పరిపూర్ణ బోధ తెలిపేటువంటి పరిపూర్ణులను, పెద్దలను, పరమ పురుషులను, పరమ యోగీశ్వరులను ఒప్పుకోడు అనే భావం వేమన గారు తన పద్యంలో తెలియజేశారు.